మాజీ మంత్రి మల్లారెడ్డి చూపు భారతీయ జనతా పార్టీ వైపు మళ్ళిందా? మల్లారెడ్డి కుటుంబం భారతీయ జనతా పార్టీలో చేరాలనుకుంటున్నారా? అందులో భాగంగానే కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్తో మల్లారెడ్డి కోడలు భేటీ అయ్యారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి చూపు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వైపు మళ్ళిందని, ఆయన కుటుంబం ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరాలనేటువంటి ఆలోచనలో ఉన్నారని, అందులో భాగంగానే కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారితో మల్లారెడ్డి కోడలు భేటీ అయింది అన్నట్టుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఆ భేటీ వెనక కారణం ఏంటి? అసలు నిజంగా మల్లారెడ్డి చూపు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వైపు మళ్ళిందా అంటే ఏం చెప్తారు? మల్లారెడ్డి మరి స్వల్పకాలంలోనే అటు రాజకీయ నాయకుడిగా అతనికంటూ ఒక స్టైల్, అతనికంటూ ఒక ఇమేజ్, అవును, ప్రజల్లో ఒక ఆదరణ, ఏది కొంచెం కామెడీ మిక్స్ చేసి అతను మాట్లాడే విధానం, జోక్స్ వేయటం, లేకపోతే ఒక సెటైర్స్ వేయటం, అసలు అతను అన్ని వర్గాల అన్ని వయస్కుల ప్రజలతో అతను మింగిల్ అయిపోతాడు. పూలమ్మిన డైలాగు అసలు ఏది నీకు స్టూడెంట్స్లో స్టూడెంట్ అయిపోతాడు, లేకపోతే ఇటు ఈ విద్యావేత్తలతో అతను ఒక విద్యావేత్తగా మాట్లాడతాడు, సెలబ్రిటీగా మాట్లాడతాడు, డ్యాన్సులు వేస్తాడు, అన్నీ ఉన్నాయి అతనిలో. సకల కళా వల్లవన్గా చెప్పుకోవాలి తెలంగాణలో. అతను ఏంటి, ఒక 15-20 విద్యా సంస్థల అధిపతి. ఆ మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ అనేది అతను ఒక బ్రాండ్గా మారాడు హైదరాబాద్లో. గత కొన్నేళ్లుగా ఆయన ఎదుగుదల కనుక మనం చూసినట్లయితే ఒక దగ్గర ఒక 15-30 వేల మంది విద్యార్థులు ఉంటారు ఆయన ఇన్స్టిట్యూట్స్లో. ఒక 2-3 వేల మంది అతని దగ్గర పనిచేసే ఉద్యోగులు ఉన్నారు. ఇంత అతనికి ఇది ఉన్నప్పుడు అధికారం వైపు వచ్చారు. ఏది, తను 1000 కోట్లు సంపాదించాడు. సంపాదించిన తర్వాత ఇటు అందరిలాగానే మిగతా పారిశ్రామికవేత్తలాగా అతను కూడా రాజకీయం వైపు మొగ్గు చూపాడు. తెలుగుదేశంతో ప్రారంభమైంది ఆయన రాజకీయ జీవితం. అవును, ఎంపీగా గెలిచినాడు, బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయాడు. అప్పుడు కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్లో అక్కడ మరి వెళ్ళిన తర్వాత ఎమ్మెల్యేగా గెలిచాడు. తర్వాత మంత్రిగా కూడా పనిచేశాడు, కార్మిక శాఖ మంత్రిగా కేసీఆర్ హయాంలో. ఇప్పుడు ప్రజెంట్ మేడ్చల్ శాసనసభ్యుడిగా ఉన్నాడు. ఆయన అల్లుడిని కూడా గెలిపించుకున్నాడు. ఎవరు, మర్రి రాజశేఖర్ రెడ్డి. అంటే ఇతను మొన్న ఆ వేవ్లో కూడా నీకు బీఆర్ఎస్ ఓడిపోయినా ఇతనికి 34 వేల మెజార్టీ వచ్చింది. అవును, ఎవరికి, మల్లారెడ్డికి. వాళ్ళ అల్లుడు కూడా 40,000 పైన మెజార్టీతో గెలిచారంటే ఆ కుటుంబం ఆ ప్రాంతంలో కనెక్ట్ అయిన విధానం, అటు విద్యా సంస్థలు, ఇటు ఉద్యోగులు, విద్యార్థులు, మరోవైపు విస్తృత సంబంధాలు. ఇప్పుడు మరి ఆయన కోడలు మీరు అన్నారు బీజేపీ వైపు ఆమె ఏదో మొగ్గు చూపుతోంది, ప్రీతిరెడ్డి ఏదో ఉన్నది. ఏది, బండి సంజయ్ అక్కడేదో మరి ఆ బోనాలు, ఆ ఉత్సవాలు ఏవో జరుగుతున్నాయి కదా ఈ మధ్య, సెలబ్రేషన్స్, ఈ వేడుకల్లో భాగంగా బండి సంజయ్ని ఏదో ఆహ్వానించినట్టున్నారు సార్. ఆయనతో పాటు మరి అందరూ బీజేపీ నాయకుల ఫోటోలతో, ఫ్లెక్సీలతో ఈమె ఫోటో. అంటే ఇవాళ మరి ఇక ఇతను టైం అయిపోయింది. టైం అవ్వటం అంటే నీకు సాచురేషన్కి వెళ్ళిపోయాడు. ఓకే, మల్లారెడ్డి ఆయనకు ఉంటుంది 74 ఏళ్ళు వయసు ఉంటుంది. ఇంకా అతను మళ్ళా నెక్స్ట్ ఎలక్షన్లో కంటెస్ట్ చేద్దామన్న ఆలోచనలో ఉన్నట్టుగా ఏమీ కనపట్టలేదు. కాబట్టి ఇక మల్లారెడ్డి వారసురాలిగా మరి కోడలు, ఆమె కూడా బాగా యాక్టివ్. ఏది, చాలా యాక్టివ్. కొడుకు అంత యాక్టివ్ అవునా కాదో కానీ అసలు మల్లారెడ్డిని మించిన యాక్టివ్గా ఆమె మనం చూసాం. అవును, అటు మామగారిని ఇటు ఆ కుటుంబాన్ని అవపోసన పెట్టినట్టుంది మొత్తానికి. మరి ఆమె ఎదుగుదల ఎలా ఉంటుందో చూడాలి. జాతీయ పార్టీ బీజేపీ ఇక ఈ ప్రాంతీయ పార్టీలను నమ్ముకుంటే ఇక నట్టేట్లో చిటతలు కొట్టడం అనుకున్నాడో మరేమో. ఇప్పుడు బీఆర్ఎస్కి అసలు రాజకీయ మనుగడ లేదని భావించారా? అందులో భాగంగానే ఇప్పుడు మల్లారెడ్డి గారు కానివ్వండి, మల్లారెడ్డి గారి కుటుంబం కానివ్వండి, జాతీయ పార్టీతో సత్సంబంధాలు పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారా అంటే ఏం చెప్తారు? నిన్నటిదాకా గుంభనంగా ఉన్నాడు. మనం ఏమనుకున్నాం, కాంగ్రెస్లో చేరతాడు అనుకున్నాం. రేవంత్ రెడ్డిని అప్పుడప్పుడు అక్కడక్కడ పొగిడాడు. ఏది, అంతకుముందు ఏ విధంగా ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి మీద అసలు మామూలుగా మాట్లాడలా, చాలా పచ్చిగా, దురుసుగా, ఒక పిసిసి ప్రెసిడెంట్కి ఇచ్చే గౌరవం కూడా ఇవ్వకుండా రేవంత్ అసలు ఏ మాట పడితే ఆ మాట అన్నాడు.
అట్లాంటిది కాంగ్రెస్లో చేరటానికి మనం చూసాం. రేవంత్ రెడ్డిని మరి ఆయన అల్లుడిని ఇటు రాజశేఖర రెడ్డిని టోటల్గా కాంగ్రెస్లో చేరతారేమో అనుకున్నాం. అవును. ఇద్దరు ఎమ్మెల్యేలు ఆ రోజు ఆపరేషన్ ఆకర్ష్, ఇది కూడా ఏది నీకు సిటీలో జీహెచ్ఎంసీ పరిధిలో ఎంతమంది గెలిచారు? వీళ్ళు 17 మంది ఏం గెలిచారు. అవును. 7 మజ్లీస్ గెలిస్తే 17 మంది వీళ్ళు గెలిచారనమాట. బీజేపీ రాజాసింగ్ ఒక్కడే కదా సిటీలో గెలిచింది. అట్లాంటి పరిస్థితుల్లో మొత్తం ఒక 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు. 11-12 మంది మనం చూసాం. అరికపూడి గాంధీ దగ్గర నుంచి అందరూ కాంగ్రెస్లో చేరితే వీళ్ళిద్దరు కూడా కాంగ్రెస్లో చేరతారనుకుంటే ఏదో అది అట్లా ఆగింది. అంటే మళ్ళా బీఆర్ఎస్ అటు అసెంబ్లీలో హరీష్ రావు లేకపోతే కేటీఆర్ వాళ్ళు ఏదో కొంచెం పోరాడటం, రేవంత్ని ఇరుకులో పెట్టడం, మళ్ళా బీఆర్ఎస్కి ఏదన్నా హైప్ వస్తుందేమో అనే ఉద్దేశంతో తటపటాయించాడు. ఓకే. ఇప్పుడు ఏం జరుగుతోంది? విచారణలు, కేసులు. ఇక మనం చూసాం కవిత అరెస్టు దరిమిల బీఆర్ఎస్ ఏ విధంగా నీరు గారిపోయిందో. కవిత ఏం చేస్తోంది? అసలు ఆమె ఏదో జాగృతిని మళ్ళీ ఆమె యాక్టివ్ చేశారు. కవిత ఇవాళ అసలు బీఆర్ఎస్కి ఆమె కొరుకుడు పడతలేదు. ఇప్పుడు బీసీ జనగణన లేకపోతే బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడతలేదని కవితే ప్రశ్నిస్తోంది. 40% ఏదో రిజర్వేషన్లు ఇచ్చారు బీసీలకి, దానిపైన మరి ఎందుకని మాట్లాడలేదని ఆమె బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తోంది. అసలు అన్నా చెల్లెళ్ళ మధ్య కోల్డ్ వార్, డైరెక్ట్ వార్ అయిపోయింది. ఏది అన్నేమో బీజేపీ కోవర్ట్ అని చెల్లి అంటాం, చెల్లేమో రేవంత్ కోవర్ట్ అని అన్న అనడం. ఈ అన్నా చెల్లెళ్ళ ఈ ఫైట్ అంటే కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరించడానికి సొంత చెల్లె బీఆర్ఎస్లో సిద్ధంగా లేనప్పుడు ఇవాళ కవిత మరి బీఆర్ఎస్లో ఏకు మేక్ అయిపోయిన పరిస్థితుల్లో అసలు బీఆర్ఎస్కి భవిష్యత్తు ఉందా లేదా అనే చర్చ సాగుతున్నప్పుడు ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు. మరి మల్లారెడ్డి కూడా ఆయన దారి ఆయన చూసుకోవాలి కదా. అందుకనే ఇవాళ కోడళ్ళు మరి బీజేపీ వైపు అడుగులేస్తున్న నేపథ్యం అన్నమాట. అటు డబ్బు ఉంది, విద్యా సంస్థలు ఉన్నాయి, మరి అంత పలుకుబడి ఉన్నటువంటి కుటుంబానికి ఒక గొడుగు కావాలి. ఏదో గొడుగు లేకుండా నువ్వు మరి ఆస్తులు ఎలా కాపాడుకుంటావు? ఇక్కడ ఏంటి ఆల్రెడీ కాంట్రవర్సీస్, అనేక చోట్ల భూముల కబ్జాల ఆరోపణలు ఉన్నాయి. విద్యా సంస్థల్లో అడ్మిషన్ల ఏదో గోల్మాల్, ఏదో అక్కడ ఉన్నటువంటి ఆ డబ్బులు అటుపైన కొన్ని ఉన్నాయి. నెక్స్ట్ అసలు ఇవి ఉన్నాయి, ఏ రైడ్స్ జరుగుతుంటాయి ఎప్పుడప్పుడు మనం చూసాం. పెద్ద పెద్ద కుబేర్లు సంపన్నుల పైన ఐటీ రైడ్స్ అనో ఈడీ రైడ్స్ అనో. వీటన్నిటినీ తప్పించుకోవాలంటే వీళ్ళందరికీ ఒక గొడుగు కావాలి. ఇప్పుడు ఇవాళ బీఆర్ఎస్ గొడుగు చిల్లులు పడిందా? ఓకే. అంటే బీఆర్ఎస్ గొడుగు ద్వారా మనం కాపాడుకోలేమనేది అర్థమైపోయి అసలు బంగారు గొడుగు అది ఏది బీజేపీ ఇవాళ వీళ్ళందరి పాలిట మంచి ఛత్రంగా మారిందనమాట. బీజేపీ ఛత్రం నీడన మరి మల్లారెడ్డి కుటుంబం. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.